share and subscribe to Vishwasam.in. హరిహర వీరమల్లు అనే సినిమా తీస్తున్న డైరెక్టర్ క్రిష్ ఉన్నట్టుండి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. మిగతా ఏ సినిమాలు తీయడానికి కుదరడం లేదు అని, పవన్ తీరిక లేకుండా రాజకీయాల్లో బిజీ అయిపోవడం వల్ల సినిమా ఇప్పటికే ఏడాది పైగా లేట్ అయిందనేది ఆయన చెప్పిన కారణం. పవన్ కళ్యాణ్ నుంచి ముందు సినిమాలు ఆశించడం కష్టమేనా? పవన్ ఇక మీదట సినిమాల్లో నటించడం కష్టమేనా? ఎందుకో చూద్దాం రండి. రాజకీయాల్లో స్వచ్ఛమైన నిజాలు, కళ్ల ముందు జరుగుతున్న పరిణామాల వెనుక అసలు వాస్తవాలు మీరు తెలుసుకోవాలనుకుంటే విశ్వాసం.in సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో ఎన్నికల సమయం వచ్చేసింది. నిరంతరం ప్రజల్లో ఉండడం, పార్టీని గెలిపించడంతో పాటు తాను కూడా తొలిసారి గెలవడం పవన్ కళ్యాణ్ ముందు ఉన్న లక్ష్యాలు. అందుకోసమే రోజు పర్యటనలు, సమావేశాలతో బిజీ అవుతున్నారు. ఇంకో పక్కన పవన్ మొదలుపెట్టిన సినిమాలు ముందు కదలడం లేదు. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా కూడా ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. పవన్ ఇప్పుడంటే బిజీ గానీ నిజానికి ఏడాదిన్నర కాలంలో ఎందుకు ఈ సినిమా ముందు కదలలేదు అనేది తెలీదు. పైగా నిర్మాత ఏఎం రత్నం గతంలో పవన్తో ఖుషి లాంటి సినిమా తీసినోడు. ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయేమో తెలీదు. అందుకే డైరెక్టర్ క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈ సినిమా పూర్తి చేస్తాడు అంటున్నారు. అది జరగడానికి జూన్ రావాలేమో. ఎందుకంటే అప్పుడే ఎన్నికలు ముగిసి పవన్ రాజకీయం ఓ క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇటు రాజకీయం, అటు సినిమాలు చేయాలనే ఉత్సాహంలో పవన్. సెట్ మీద హరీష్ శంకర్ సినిమాతో పాటు ఓజీ కూడా ఉన్నాయి. కానీ సమయం కుదరక ముందుకు కదలడం లేదు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం బిజీ. రేపు ఎన్నికల తర్వాత జనసేన కూటమి అధికారంలోకి వస్తే అప్పుడు కొత్త బాధ్యతలు ఉండొచ్చు. తన మానాన తాను సినిమాలు చేసుకుంటున్నాడు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు అనే మాట గురించి కూడా ఆలోచించాలి. అంటే రాజకీయాల్లో పూర్తిగా దిగితే సినిమాలు కొనసాగించడం అంత సులభం కాదు. ఇక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ముందు పవన్ నుంచి కంటిన్యూస్గా సినిమాలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఏదో మొహమాటానికి చుట్టూ తిరిగే హరీష్ శంకర్ లాంటి వాళ్లతో కమిట్ అయినా రాబోయే కాలంలో కంటిన్యూషన్ అనేది ఎంతవరకు ఉంటుంది తెలియడం లేదు. ఒకవేళ ఎన్నికల తర్వాత టీడీపీతో విభేదించి పోరాటం చేయాల్సిన పరిస్థితే వస్తే, రాజకీయమే ముఖ్యం అనుకుంటే ఇంకా పవన్ సినిమాలను పక్కన పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే లేట్ 50s పవన్. కొడుకు అకీరానందన్ కూడా రెడీ అవుతున్నాడు. బాలకృష్ణ లాగా పవన్ నానా యాతన పడి యాక్ట్ చేస్తాడు అనుకోలేం. రాజకీయాల్లో సీరియస్ గా ఉంటే ఇక సినిమాలు అప్పుడప్పుడు మాత్రమే చేస్తాడేమో. ఇలాంటి పరిస్థితి మీదే చర్చ నడుస్తోంది అభిమానుల్లో. బాలకృష్ణ లాంటి వాళ్ళ సంగతి వేరే. పార్టీకి ఆయన అధ్యక్షుడు కాదు, ప్రత్యేక బాధ్యతలు కూడా ఎక్కువగా ఏమీ ఉండవు. అందుకే ఫిట్నెస్ సంగతి ఎలా ఉన్నా బాలకృష్ణ మాత్రం సినిమాలు చేస్తూనే ఉన్నారు. పవన్ అలా కాదు, పార్టీ బాధ్యత చూసుకోవాలి, చేతికొస్తున్న కొడుకును లాంచ్ చేసే బాధ్యత తీసుకోవాలి, ఇలా చాలా ఉన్నాయి. అందుకే పవన్ నుంచి ఇక వరుస సినిమాలు ఆశించే అవకాశం లేదా అనిపిస్తుంది. వీరమల్లు పరిణామాల తర్వాత పవన్ అభిమానులు ఏమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.